హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమ్మ మనసు. రచన లక్ష్మీ శర్మ గారు. కథలోకి వెళ్దాం. కవిత, నాకు టైం అవుతుంది, టిఫిన్ అయిందా? ఎంతసేపు పిల్లలతోనేనా? నన్ను పట్టించుకునేది ఉందా లేదా? గట్టిగా కేక వేశాడు మధు. అబ్బా, వస్తున్నానండి, మీకే టిఫిన్ తయారు చేస్తున్నాను. అయినా పిల్లలు చిన్నవాళ్ళు, ఎంతసేపు వాళ్ళ మీదనే మీకు. మీరేం చిన్నపిల్లలా? లోపలికి వచ్చి ప్లేట్లో పెట్టుకోవచ్చు కదా. పిల్లలకు స్కూల్లో లేట్ అయిందంటే వాళ్ళకు దెబ్బలు పడతాయి. మీకేం తెలుసు? అంది ప్లేట్లో టిఫిన్ తెస్తూ. సరేలే, అలా అనుకున్నప్పుడు పిల్లలు నువ్వు తొందరగా లేవటం అలవాటు చేసుకోవాలి. రాత్రి టీవీ చూసుకుంటూ కూర్చునే బదులు పిల్లలను తొందరగా పడుకోబెట్టడం అలవాటు చేయాలి. నన్ననటం కాదు అన్నాడు మధు టిఫిన్ తినటం ముగిస్తూ. సరేలేండి, మిమ్మల్ని కదిలించటం నాదే తప్పు అంటూ విసవిస లోపలికి వెళ్ళింది కవిత. ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు మధు. అమ్మా, బాయ్ బాయ్ అంటూ ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు. కాస్త ఊపిరి తీసుకున్నట్టయింది కవితకు. పిల్లలంటే పంచప్రాణాలు కవితకు. వాళ్ళ మీద ఈగ వాలనియదు. అబ్బాయి సాయికి 10 ఏళ్ళు, సౌమ్యకు 12 సంవత్సరాలు. కంటికి రెప్పలా కాపాడుతుంది. తను ఇంజనీర్ చేసి కూడా మంచి ఉద్యోగం ఉన్నా వదులుకుంది పిల్లల కోసం. తను ఉద్యోగానికి వెళ్తే పిల్లలను ఎవరు చూస్తారు? సమయానికి తిండి పెట్టి వాళ్ళను కంటికి రెప్పలా కాపాడతారా? అంది. ఉద్యోగం మానేయొద్దు అని మధు అన్న రోజు. మా అమ్మ నాన్న వస్తారు అంటే కూడా మీ అమ్మ మిమ్మల్ని అమ్మలా చూస్తుంది, నా పిల్లలను కాదు అంటూ గొడవ చేసింది కవిత. కవిత, పిల్లలను నువ్వు మరీ గారాబం చేస్తున్నావు. వాళ్ళు అడిగిందే తడువు అన్నట్టు అన్నీ ఇస్తున్నావు. ఇలా అయితే చాలా కష్టం. వాళ్ళు మొండి వాళ్ళలా తయారవుతున్నారు. నా మాట అస్సలు లెక్క చేయటం లేదు అంటూ మందలించాడు కవితను మధు. మధు, చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు? మనమేం చెబితే అదే చేస్తారు. కొంచెం పెద్దవాళ్ళైతే వాళ్లకు అన్నీ తెలుస్తాయి అని వాళ్ళను వెనకేసుకొచ్చింది కవిత. చూస్తుండగానే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. బాబు సాయి, లేవరా, కాలేజీకి వెళ్ళాలి, టైం చూడు ఎంత అవుతుందో అంటూ కొడుకును లేపింది. అబ్బా పో అమ్మా, నేను లేవను అని ముసుగు తన్ని పడుకున్నాడు సాయి. అదేమిట్రా, అక్కను చూడు, చకచక తయారైంది, నీకు టైం అవుతుంది అంటూ కప్పు తీసి పక్కన పడేసింది. అమ్మా, నన్ను ప్రశాంతంగా పడుకోనియవా? విసుక్కుంటూ లేచి గబగబా తయారయ్యాడు. కవిత మనసు చివుక్కుమన్నది సాయి అన్న మాటకు. ఎన్నడూ ఎదురు మాట్లాడని కొడుకు అలా అనేసరికి. అదే మాట మధుతో చెప్పి బాధపడింది. ఊరుకో కవిత, ఇంత చిన్న విషయానికే బాధపడితే ఎలా? అయినా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, మన జాగ్రత్తలో మనం ఉండాలి చెప్పాడు మధు. సౌమ్య, బాక్స్ అంతా అలానే తెచ్చావంటే? ఏం తినలేదు, ఏమైంది? ఒంట్లో బాలేదా? ఏమైందిరా అని కూతురు సౌమ్యను పట్టుకొని చూసింది. జ్వరం ఏమైనా వచ్చిందేమోనని. అబ్బా అమ్మా, నీకు అన్నింటికీ కంగారే. మేమేమన్నా చిన్నపిల్లలమా? ఒక్క పూట అన్నం తినకపోతే అడావుడి చేస్తావు. మా ఫ్రెండ్స్ అందరూ పార్టీ చేసుకుందాము అన్నారు, సరే అని అందరం హోటల్కి వెళ్ళాము సింపుల్గా చెప్పింది సౌమ్య. తల్లి మనసు తల్లడిల్లింది సౌమ్య మాటలకు. మరి ముందు చెప్పి ఉంటే నాన్నని అడిగి డబ్బులు ఇచ్చేదాన్ని కదా నొచ్చుకుంటూ అంది కవిత. అయ్యో పిచ్చి అమ్మ, ఇప్పుడు మేము పెద్దవాళ్ళం అయ్యాము, అప్పుడంటే చిన్నపిల్లలం, మాకు ఏం కావాలో తెలియక అన్నీ నిన్ను అడిగేవాళ్ళం. నాన్న కోపాడతారేమోనని భయం అప్పుడు, కానీ ఇప్పుడు మాకేం కావాలో మేము తెలుసుకోగలుగుతున్నాం కదా. మీ పాతకాలం వాళ్ళలాగా అన్నిటికీ భయపడుతూ కూర్చోవటం మా వల్ల కాదమ్మా టకటక సమాధానం చెప్పింది సౌమ్య. మాట రాక నోరు వెళ్ళబెట్టింది కవిత. అంతా విన్న మధు కవితను ఊరడించాడు. మనం చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దు అంటూ. అది కాదండి, వాళ్ళు చాలా ఎదిగిపోయారు, మన మాట వింటారా ముందు ముందు భయంగా అంది. కవిత,
ప్రతి విషయం భూతద్దంలో పెట్టి చూడొద్దు. వాళ్లకు మెల్లగా నచ్చజెప్పాలి. మనం కఠినంగా అన్నామే అనుకో, వాళ్ళు ఇంకా మొండిగా తయారవుతారు. నేను ఆ రోజే చెప్పా వాళ్ళను మరీ గారాబం చెయ్యొద్దని. విన్నావా? కానీలే, ఏం చేద్దాం అంటూ భార్యకు నచ్చజెప్పాడు మధు. సాయి, ఎప్పుడనగా వెళ్ళావు? ఇంతసేపు ఎక్కడున్నావు? జోరు వాన పడుతుంది. మీ అమ్మ ఎంత హైరాణ పడుతుందో చూసావా? ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. అంత తీరగ లేకుండా ఉన్నావా? ఎక్కడ తిరిగి వస్తున్నావు ఇంతసేపు? గట్టిగా అడిగాడు మధు. ఎవరెదురు చూడమన్నారు ఆవిడ గారిని? మాకంటూ స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండవా? ఎప్పుడు చూసినా ఎక్కడికెళ్ళావు, ఇది తిను, అది తిను, ఈ డ్రెస్ వేసుకో, ఆ డ్రెస్ వేసుకో, అన్నీ మీరు చెప్పినట్టు ఉండాలంటే మాకు కుదరదు. మమ్మల్ని ఫ్రీగా వదిలేయమని చెప్పండి నాన్న అన్నాడు సాయి తల్లి వైపు చూస్తూ. నిశ్చేష్టురాలై చూస్తుండిపోయింది కవిత. మధు ఆవేశంతో సాయి చెంప చెల్లుమనిపించాడు. ఏమిట్రా మాటలు ఎక్కువైపోతున్నాయి? చిన్న పెద్ద తేడాలు మర్చిపోయావా? కన్నతల్లిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది? గట్టిగా అన్నాడు మధు. అయ్యో, అదేంటండి వాణ్ణి అంత పెద్ద దెబ్బ కొట్టారు అంటూ పరుగున వచ్చింది సాయిని పట్టుకోవడానికి కవిత. దూరంగా జరిగాడు సాయి. గుండెల్లో ముల్లులా గుచ్చింది కవితకు. మరేంటి నాన్న, అమ్మ ప్రతిదీ తనకు చెప్పాలంటుంది. కొంచెం లేట్ అయితే పాపం మా ఫ్రెండ్స్ వాళ్ళకు ఫోన్ చేస్తుంది. మొన్న ఏం చేసిందో తెలుసా నాన్న? నేను కాలేజీకి రాలేదని కాలేజీ వాళ్ళు అమ్మకు ఫోన్ చేశారట. అమ్మేమో కాలేజీకి వచ్చి పెద్ద హంగామా చేసిందంట. నేను మా ఫ్రెండ్స్కి జ్వరంగా ఉంది అంటే మా ఫ్రెండ్స్ నేను కలిసి హాస్పిటల్కి వెళ్ళి చూసి మధ్యాహ్నం వరకు కాలేజీకి వెళ్ళాము. ఈ లోపల అమ్మ మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఫోన్ చేసి కనుక్కుందంట. మా ఫ్రెండ్ వాళ్ళమ్మ చెప్పాక అప్పుడు ప్రశాంతంగా ఉందంట. మా పరువు పోతుంది నాన్న ఇలా అయితే అని చెబుతున్న కూతురిని. ఆపు సౌమ్య, నువ్వు చెప్పింది చాలు. నువ్వు ఆడపిల్లవయ్యి బ్రతికిపోయావు. అదే మీ తమ్ముడు అయి ఉంటే ఈ పాటికి అలా మాట్లాడినందుకు నాలుక తెగ కోసుండేవాడిని. ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీ అమ్మ గురించి మీకు? మీ అమ్మ మీకోసం ఎన్ని కష్టాలు పడిందో తెలుసా? తను ఇంజనీర్ చదివి మంచి ఉద్యోగంలో ఉండి కూడా మీకోసం తన భవిష్యత్తును వదులుకుంది. ఇప్పుడు తన జీతం ఎంత ఉంటుందో తెలుసా? నెలకి 1,00,000 రూపాయలు. హాయిగా దర్జాగా బ్రతకవలసిన ఆమె మీకోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో తెలుసా? ఏమండి, ఇప్పుడు అవన్నీ ఎందుకండి వాళ్లకు చెప్పడం? చిన్నపిల్లలు, వదిలేయండి అంది కవిత. కవిత, నువ్వు అడ్డురాకు. వీళ్లకు అమ్మ మనసంటే ఏమిటో తెలియాలి. నువ్వు వీళ్ళ కళ్ళకు చదువు సంధ్యలు లేని అమాయకురాలిలాగా కనిపిస్తున్నావు. ఇప్పుడు చెప్పకపోతే వీళ్ళు నిన్ను పిచ్చిదానిలాగా జమ కడతారు అంటూ వాళ్ళ వైపు తిరిగి, సాయికి అమ్మవారు పోసిందని తెలిసి ఎంత కఠినంగా ఉందో తెలుసా మీ అమ్మ? కొడుకు ఏమీ తినటం లేదని తను పచ్చి ఉపవాసాలు ఉంది తగ్గే వరకు. అంతేకాదు, పచ్చి బట్టలతో విజయవాడ కనకదుర్గమ్మకు పొర్లు దండాలు చేసింది 108 సార్లు. అంతేనా? వీడు పుట్టిన నాటి నుండి హాస్పిటల్ చుట్టూ తిరగటమే సరిపోయింది తనకు. ఒకరోజు బాగుంటే 3 రోజులకల్లా ఏదో ఒక సుస్థి. రాత్రింబగళ్ళు నిన్ను కనిపెట్టుకునే ఉండేది. తను ఉద్యోగానికి వెళ్తే మీకు వేలకు తిండి తిప్పలు ఉండవని, మిమ్ములను ఎవరు సరిగ్గా చూసుకుంటారో లేదోనని తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆ సమయంలో మీ అమ్మను అనని వారు లేరు. ఇంత మంచి జాబు వదులుకుంటారా? పిల్లలు ఎవరికి లేనట్టు చేస్తున్నావు, ఇంత అపురూపమా అని. నా పిల్లలు నాకు ప్రాణంతో సమానం. నాకే ఉద్యోగాలు వద్దు అని మొండికేసింది. అంతేకాదు, సౌమ్య నువ్వు పోట్లాడుకున్నప్పుడు నువ్వు సౌమ్యను తోసివేస్తే వెళ్ళి పెద్ద బండరాయికి గుద్దుకుంది. బొటబొట రక్తం కారిపోయింది. హాస్పిటల్కు తీసుకువెళ్తే చాలా రక్తం పోయింది. రక్తం ఎక్కించాలి అంటే అప్పటికప్పుడు మీ అమ్మ 2 బాటిళ్ల రక్తం ఇచ్చింది తెలుసా? ఆ రోజు మీ అమ్మ నీకోసం పడిన ఆరాటానికి ఈరోజు నువ్విచ్చే బహుమానం నీ పరువు తీస్తుందన్నా. 2 నిమిషాలు స్కూలు ఆటో లేట్ అయితేనే కంగారు పడుతుంది మీ అమ్మ. ఈ రోజులు ఎలా ఉన్నాయో తెలిసి మీరు పెద్దవాళ్ళు అవుతున్నారు. ఎక్కడ పెడదారులు పడతారోనని
ఆమె మీకోసం ఆరాటపడుతుంటే మీకు స్వతంత్రం లేకుండా చేసిందా? చూడండి, మీరింకొక మాట మీ అమ్మ గురించి మాట్లాడినా, ఆమెను బాధ పెట్టిన తక్షణం ఈ ఇంట్లో నుండి మెడలు పట్టి బయటకు ఈడ్చిపడవేస్తాను. కడుపున పుట్టిన పిల్లలని కూడా చూడను, తెలిసిందా అంటూ ఉరిమి చూశాడు. ఆ పాటికే సాయి సౌమ్యలు తల్లి కాళ్ళు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, అమ్మా, మమ్మల్ని క్షమించమని అడిగే అర్హత కూడా మాకు లేదమ్మా అంటూ చెరోవైపు తల్లిని పట్టుకొని బావురుమన్నారు. అయ్యయ్యో, ఏమిట్రా ఇది, ఇప్పుడేమైందని ఇంతగా ఏడుస్తున్నారు? చచా, ఊరుకోండి అంటూ, చూడండి, ఇదంతా మీ వల్లనే, అనవసరంగా పిల్లలను ఏడిపిస్తున్నారు అని భర్తను మందలించి పిల్లలను హక్కున చేర్చుకుంది కవిత. చూసారా, ఇప్పటికైనా ఆ అమ్మ మనసు మిమ్ములను తప్పు పట్టకుండా ఎలా హక్కున చేర్చుకుందో అన్నాడు మధు. నానా, అమ్మా, మీరిద్దరూ మమ్మల్ని క్షమించాలి, ఇక నుండి మీరెలా చెబితే అలా నడుచుకుంటాం అంటూ ఇద్దరి చేతులు పట్టుకొని కళ్ళకద్దుకున్నారు. కవితకు మధుకు కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి పిల్లలిద్దరినీ చూసుకొని. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరలా మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఇంత మంచి కథని అందించినటువంటి రచయిత గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.